హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. బయట పుదీనా అది చూపెట్టాను కదా, తమలపాకు మొక్క చుట్టూ అక్కడ కొన్ని గుచ్చి పెట్టాను. బాగా జూబురుగా నేను ఆదివారం బాగా కోసేస్తూ ఉన్నాను. ఆకు మళ్ళీ బాగా వారానికల్లా మళ్ళీ ఫుల్గా చిగురు పెట్టేస్తూ ఉంది. దాన్ని చూసి నాకు ఆ పూల కుండీలలో కూడా కొంచెం ఆకుకూరలు అవి పోద్దాము అని అయితే అనుకున్నాను అనమాట. గ్యాప్లు ఉన్నాయి కదా, అక్కడ కొంచెం మొన్న ఆకుకూర గింజలు తెచ్చాను కదా, అవి పోద్దాం అనుకున్నాను. ఇదైతే నేను రోజు పాలు పోయించుకుంటున్నానని చెప్పాను కదా, ఈవినింగ్ పోయించుకుంటాను అనమాట. ఈవినింగ్ కాసేసి బాగా కాగబెట్టాక చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ మేగడంతా పైకి బాగా తేరుకుంటుంది అనమాట. అది వెనపోస, అది అంటే నేను సేమ్ వేయలేదు. అంత అయినాక ఒకసారి వారానికి ఒకసారి సేమ్ వేసానంటే అది వెన్న అయిపోతుంది బాగా. అది తీసి పెడతాను రోజు. ఆ మేగడ పక్కకు తీసి పెట్టి మిగిలిన నేను టీ పెట్టుకుంటాను, బుడ్డగాడికి 2 పోస్తాను అనమాట కాసి. రోజు ఈవినింగ్ 5-5:30కి వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. గేదె దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఒకవేళ నేను వెళ్ళలేను అలాంటప్పుడు వాళ్ళు తెచ్చిస్తారనమాట. మన ఇంటికి ఎదురుగానే నేను చూపుతూ ఉంటాను కదా, అక్కడ ఎదురుగా రేకులు ఇల్లు ఉంటాయి. ఆ రేకుల ఇళ్ళల్లో వాళ్ళే అనమాట. నేను ఇలాగా అవైతే టీ పెట్టుకుంటున్నాను ఒక పక్కన. ఇవి కాసి పెట్టేస్తే మళ్ళీ ఇరిగిపోకుండా ఉంటాయి కదా, కాసి చల్లారినాక బుడ్డగాడికి 2 వేస్తాను పాలు ఇందులోనే. మళ్ళీ మధ్యలో 2 పాలు ఉంచుతాను. ఎవరన్నా ఒకవేళ ఇంటికి వచ్చినా టీ పెట్టడానికి అలాగా కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఉంచుతాను. నేను మాత్రం ఉదయాన్నే 2 టీలు పెట్టుకుంటాను. 2 టైమ్స్ టీ తాగుతాను. మార్నింగ్ లేయంగానే ఒకటి, టిఫిన్ చేశాక టీ తాగుతాను అనమాట. ఇంకా ఈ దోసపిండి అయితే ఈ కొంచెమే మిగిలింది. నేను లాస్ట్ సండే వేశాను కదా అమ్మకి నాకు అని, వారం రోజులు అంటే రేపటికి కూడా సరిపోద్ది నాకు. దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు కోసి అయితే వేశాను. అన్నం అది రైస్ కుక్కర్లో అన్నం వేశాను. నేను పప్పు కూడా ఉడకబెట్టాను. కొంచెం సాంబార్ చేద్దామని ఒక క్యారెట్ ఉండింది, 2 వంకాయలు, మన చెట్టుకు ఒక 2-3 బెండకాయలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి కొంచెం సాంబార్ పెడదాము. అమ్మకి ఫోన్ చేశాను అనమాట. నేను వస్తానని చెప్పాను, వెళ్దాం అనుకున్నాను. అమ్మ కూడా సరేలే, నేను ఇంకా కూర ఏం చేయొద్దులే, నేను సాంబార్ చేస్తున్నాను తీసుకొస్తాను అని అయితే చెప్పాను. ఈ లోపల నేను టీ తాగేటప్పుడే పప్పు ఉడకబెట్టాను అనమాట. ఎందుకంటే కుక్కర్లో వేశాను కాబట్టి అప్పటికే అది ఉడికిపోయింది. ఇంకా కుక్క పిల్లలు, నేను అక్కడికి వెళ్ళాలంటే కుక్క పిల్లలకి అన్నిటికీ అన్నం వండేయాలి, నాకు కూడా అన్నం కుక్కర్లో వేసేసుకుందాము అని అయితే ఊరికే నానేసాను. ఇక్కడైతే దోశ పోస్తానే నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను. ఒక్కోసారి నేను కొన్ని పనులు స్టార్ట్ చేసుకున్నానంటే ఫాస్ట్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం త్వరగా చేసేసుకునేదానికి ట్రై చేస్తాను అనమాట. తొందరగా అయిపోవాలి. ఎందుకంటే నేను టీ పెట్టే లోపలే ఏం చేశాను, పప్పు కుక్కర్కి వేసి పక్కన పెట్టాను. టీ పెట్టి నేను తాగే లోపలే కుక్కర్లో అది ఉడికిపోయింది అనమాట. అప్పుడే బుడ్డగాడికి ఈ కుక్క పిల్లలకి వాటికి అన్నం ఒక దబర్లోనే కడిగి పెట్టేశాను. అది ఆల్రెడీ ఆ పక్కన అది కూడా అయిపోయిందనమాట. రైస్ కుక్కర్లో మాకు అన్నం వేసాను. ఇంకే నేను ఈ దోశ పోసుకుంటా ఈ కూరగాయలు అవి కట్ చేస్తూ ఉన్నాను. క్యారెట్, వంకాయలు ఉన్నాయి కదా, అవి చేసేసి ఈ దోశలు పక్కన పెట్టి, నేను తినలేదు, తాళింపు పెట్టేసి అవన్నీ పొయ్యి మీద వేసేస్తే ఉడుకుతూ ఉంటాయి. నేను టిఫిన్ చేసే లోపల ఆ పులుసు పోస్తే ఉడకద్ది. తర్వాత నేను ఈ పప్పు అన్నీ వేసేసుకోవచ్చు. సింపుల్గా చేసేసేదానికి ట్రై చేస్తాను. అన్నీ దగ్గరే పెట్టుకుంటాను. టకటక ఒకటైపోయినాక చెయ్యాలా అని చేస్తాను అనమాట. మళ్ళీ నేను ఈ దోసపిండి ఉంటే, నేను ఇదివరకు మీకు చెప్పానో లేదో, దోసపిండి వేసుకుని వారం అయిపోయింది కదా, వారం అయినా నాకు ఈసారి అయితే పులిపెక్కలేదు. నాకు ఎప్పుడు ఒక 2 డేస్కి 3 డేస్కి నాకు పులిపెక్కిపోయేది దోసపిండి అయితే. కానీ ఈసారి వారమైనా పులిపెక్కలేదు. అది ఎందుకంటే అమ్మ ఏమనిందంటే, దోసపిండి మొత్తం కలిపి గిన్నెలో పెడతాం కదమ్మా, నీకు ఏ రోజుకి 2 గంటలు తీసుకుంటావో ఆ 2 గంటలు గిన్నెలో వేసుకొని ఉప్పు కలుపుకో, పిండిలో అంతా ఉప్పు కలిపేవాక పులిపెక్కద్ది అని చెప్పింది. నిజమే కదా, నేనైతే అలా కలపలేదు. తీయగానే ఉంది. ఈ రోజుకి కూడా తీయగానే ఉంది. 6 డేస్ అయిపోయింది. ఈ రోజుకి కూడా తీయగా ఉంది పిండి, పులిపే ఎక్కలేదు అనమాట. ఇంకా స్టీల్వి మనము ఇలా అల్యూమినియం పాత్రలో కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో మూత పెడితే ఇంకా 10 డేస్ అయినా కూడా
అది పులుపు ఎక్కదంట. అది ఒక చిట్కాలాగా మీకు ఎవరికన్నా తెలుసుంటుంది. ఒకవేళ తెలియకపోతే అలాగా చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన దోసపిండి మాత్రం ఎప్పుడు కూడా అంతట్లోనే ఉప్పు కలపవాకండి. కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఆ రోజుకి అవసరమైన వరకే ఉప్పు కానీ సోడా ఉప్పు కానీ అలా కలుపుకొని వేసుకుంటాం కదా, అట్లాగా వేసుకుంటే ఆల్మోస్ట్ 95% పులుపు ఎక్కదు. నాకు ఈ రోజు కూడా పులుపు ఎక్కల. రేపటికి ఏమన్నా ఎక్కుతుందేమో, పులుపుగా ఉంటుందో ఉండదో కానీ రేపటికి కూడా ఉండదు. నాకు ఈ రోజు కూడా చాలా తీయగా ఉండిందనమాట పిండి. అది ఒక చిన్న చిట్కా అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం అది పాటించండి. ఇంకా ఈ లోపల నేను చెప్పాను కదా, దోశలు పక్కకు పెట్టేశాను. అది సాంబార్కి తాలింపు పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సాంబార్ తాలింపు పెట్టేసి అది అవుతూ ఉంది. ఈ లోపల నేను టిఫిన్ అవి చేశాక పప్పు అన్నీ ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడికినప్పుడు నేను పప్పు అందులో వేసేసాను అనమాట. మొత్తం శాంక్షన్ అయిపోయి ఉన్నది. మినరల్ వాటర్కి మీటర్ బిగిస్తారంట. మనం ఎంత అంటే మామూలుగా పెద్ద పెద్ద గ్రేటర్ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మాకైతే ఇప్పుడే వచ్చింది ఈ సిస్టము. ఆ మీటర్ ప్రకారం మనం ఎన్ని వాటర్ వాడుకుంటే ఆ మీటర్కి బిల్లు కట్టేదన్నమాట. ఇదివరకు పైప్ లైన్ వేశారు. మనము వీడియోలు స్టార్టింగ్లో ఉంటుంది, నా వీడియోలో కూడా అప్పుడు పైప్ లైన్ లాగారనమాట. అది ఇప్పుడు కుళాయిలు ఇస్తున్నారు అన్ని ఇళ్ళకి. మినరల్ వాటర్ కనెక్షన్ అనమాట, ప్యూరిఫై వాటరు. ఇది ఎక్కడో చాలా దూరంలో కట్టారనమాట. నెల్లూరు డిస్టిక్ మొత్తానికి ఇది వస్తుందంట. అది రేపు వదులుతారంట మాకు వాటరు. అందుకని వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అందుకు వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి వాటరు, వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళు వాటరు అవి కూడా ఏమీ ఇవ్వలేదు పాపము. వాళ్ళకి తాగడానికి వాటరు అవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. కరెంట్ కనెక్షన్ మన ఇంట్లో నుంచి కరెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన వీధిలో ప్రస్తుతానికి కాపురం ఉండేది మనం ఒకటే, ఇంకా 3 హౌసెస్ ఉన్నా కానీ వాళ్ళు లేరు. అందుకని వీళ్ళకి వాటర్ అయినా అన్నీ మన కాడి నుంచి ఇవ్వాలి. అందుకని నేను వెళ్ళలేకపోయాను. మధ్యాహ్నం వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడైతే నేను వెళ్ళి అమ్మకి ఇచ్చేసి వచ్చాను. ఆ తర్వాత వచ్చి ఆ కుక్క పిల్లలకి అన్నము అది పెట్టాను అనమాట. అమ్మకు కూర ఇచ్చేసి వచ్చాక ఇదైతే వీళ్ళిద్దరూ ఈవినింగ్ వచ్చి ఈ కుళాయిలు ఇవి బిగిస్తూ ఉన్నారు. అంత పొడుగు నచ్చిందా? రేపు ఉదయాన్నే వదులుతారు, కుళాయి మా ఇంట్లో ఒకటి ఉండాలి, చూస్తాలే. లోపల క్లోజ్ చేసేయకూడదా? క్లోజ్ చేసేదే డమ్మీ లేదా మూసేసేదా? ఎంసీలా కుళాయి ఉండాలి ఒకటి, చూస్తాలే ఇంట్లో. అప్పుడు ఇంటికి తెచ్చినాయి మేము కొత్తగా ఈ మధ్యలే ఒక 5 నెలలు అయింది మేము చేరి ఇంట్లో. దీనికి ఏం పెట్టరా ఆడ? అట్లా లింకులు అట్లాంటివి ఏం పెట్టరా? ఓడదా? ఇదైతే పెట్టేశారు కదా, ఇక్కడ కుళాయి పెట్టుకోవాలన్నమాట. మన ఇంట్లో కుళాయి ఉంది అనుకున్నాను నేను. అప్పుడు మిగిలిన కుళాయిలు వాపస్ ఇచ్చేసామన్నమాట. స్టీలు ఉన్నాయి, వాపస్ ఇచ్చేసాం. ఒక ప్లాస్టిక్ కుళాయి తెప్పించి బిగిస్తాను. ప్రస్తుతానికైతే డమ్మీ ఉంది, దాన్ని క్లోజ్ చేసే డమ్మీ ఉంటుంది కదా. మన ఇంటికి కుళాయిల పాయింట్లలో అన్నీ పెట్టున్న డమ్మీలన్నీ కొంచెం ఎగస్ట్రా తెచ్చారు అప్పుడు మా ప్లంబరు వాళ్ళు. అవి ఉన్నాయన్నమాట, దాన్ని పెట్టాను. ఇంకా తర్వాత ఆ పనులు అయ్యాక నేను వెళ్ళి పాలు అవి తెచ్చేసి అవి కాసి పెట్టాను. నేను కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట. ఇవైతే నా పట్టు చీరలు నిన్న నేను చూపెట్టాను కదా, అన్నీ ఉతికేసి ఆరేసాను కానీ అవి మడతేయలేదు. షాంపూలో నానబెట్టి ఉతికాను. మిషన్కి వేయం కదా, ఇంకా వర్కులు ఉన్నాయి వీటిల్లోనే, అసలు అందులోనే ఇంకా వీటిల్లో నానబెడితే షైనింగ్ పోతాయి. ఇంకా అందుకని చెప్పి షాంపూలోనే నేను కుంకుడుకాయ రసంలో అయినా పెట్టుకుని నేను విన్నాను చిన్నప్పటి నుంచి కూడా. నాకు తెలిసినప్పుడు కూడా చెప్పేవాళ్ళు అనమాట అందరూ, కుంకుడుకాయ రసంలోనైనా నానబెట్టేసుకొని అలాగా ఎక్కడైనా పులివేసేసి లైట్గా పులివేసి జాడించుకోవచ్చు, నీళ్ళల్లో జాడించి ఆరేసుకుంటే పట్టు చీరలు షైనింగ్ తగ్గవు అని విన్నాను. కుంకుడుకాయ షాంపూ కానీ మీరా షాంపూ అవి ఉంటాయి కదా కుంకుడుకాయ రసంతో, వాటితోనే. నా కాడైతే అవి లేవు. క్లినిక్ ప్లస్ షాంపూ ఉండింది, అవే ఒక 4 ప్యాకెట్లు వేసి నానబెట్టేసి మన
బకెట్లు ఒక 4 బకెట్ల నీళ్ళల్లో గుంజేసాను అనమాట. అంటే ఏం మాయవు కదా పెళ్ళిళ్ళల్లోనే, కాకపోతే కొంచెం చెమట వాసన వస్తూ ఉంటాయి, అవి పోతాయిలే అని చెప్పేసి గుంజేశాను. ఒకసారి ఐరన్ చేయాలి, చాలా 2-3 సార్లు చేశాను కానీ నేను ఐరన్ చేయలేదు, గుంజేశాను. కానీ ముందు ఇంకా మంచం మీద అంతా అడ్డంగా ఉంటాయి కదా, మడతేసేసి పక్కన పెట్టేస్తే నాకు వీలైనప్పుడు తోమేస్తాను, ఐరన్ చేసేస్తాను వాటిని అనేసి ఇవన్నీ అదే చెప్తున్నాను కదా. ఆ చీరల మీద వర్క్లు వేసిన జాకెట్లు అనమాట. కంప్యూటర్ వర్క్ వేయించాను, కొన్నిటికి కంప్యూటర్ వర్క్ వేయించాను. ఒకటైతే పెద్ద స్టోన్ వర్క్ ఏమంటామో మగ్గం వర్క్ తోటి వేయించాను. అది మా గృహప్రవేశం అప్పుడు పూజలో వేసుకొనింది అనమాట. అది నేను కావలికి పెళ్ళికి పోయినప్పుడు కట్టుకున్నాను దాన్ని. ఇంకా అప్పటి నుంచి చీరలన్నీ పక్కన పెట్టేసి ఉన్నాను అనమాట. సరే అన్నీ బీరువాలో పెట్టలేం కదా, ఐరన్ చేయకపోయినా ముందు పులిమేసేసుకుంటే నీళ్ళల్లో గుంజైనా ఆరేసుకుంటే బీరువాలో పెట్టుకోవచ్చు అని పక్కన వేసున్నాను అనమాట. అందుకని నిన్న అన్నీ ఆ పని చేశాను. ఇంకా నాకు నిన్న అవి ఆరిపోయాక మడతే నాటికైతే తీరలేదు. వేరే అమ్మాయి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. నాకు అసలు ఇంట్లో పని, మళ్ళీ గార్డెనింగ్ పని చేసుకోవాలి, మళ్ళీ ఈ బుడ్డగాడిని చూసుకోవాలి, మళ్ళీ ఈ వీడియోలన్నీ నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ పనుల్లోనే కొంచెం ఒక్కోసారి అంటే అలవాటు లేని పనులు కదా ఈ ఎడిటింగ్ ఇవంతా నాకు. అందుకని నిదానంగా ఇవి చేసుకోవడంలో లేట్ అవుతూ ఉన్నాయి, పనులన్నీ లేట్ అయిపోతూ ఉన్నాయి. అయినా కూడా నేను ఇన్ని రోజుల నుంచి ఒక్కరోజు కూడా వదలకుండా, ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వీడియోలు అయితే పెడతా ఉన్నా. ఆ రోజు నేనేం చేశానా అనేది ప్రతి ఒక్కటి నేను మీతో అయితే షేర్ చేసుకుంటానే ఉన్నాను అన్నమాట. ఈ పట్టు చీరలకి పైట కొంగుకు కూడా కుచ్చులు కట్టించాను అప్పుడు. ఇంకా నా దగ్గర ఒక 4-5 చీరలు ఉన్నాయి, నేను తీసి పెట్టాను. అవి వాటికి కూడా కుచ్చులు కట్టిస్తాము, కొంచెం కుచ్చులు కట్టిస్తే బాగుంటాయి. ఈ చీర కూడా ఇది చాలా కాస్ట్, 6500 ఈ చీర. ఇదైతే దీనికి కూడా కుచ్చులు కట్టియాలనుకున్నా. అప్పుడు నాకు అంత ఐడియా లేదు, అట్లా కట్టించుకోవాలా అని ఐడియా లేదనమాట. తర్వాత నేను ఈ మగ్గం వర్క్ వేయడానికి అమ్మాయి, తెలిసిన అమ్మాయి అనమాట, ఆ అమ్మాయి దగ్గరికి వేరే చీరలు ఎత్తుకోపోయినప్పుడు అక్క వీటికి ఇలాగ కుచ్చులు కట్టించుకో బాగుంటుంది అని చెప్పింది. నాకు ఆ కుచ్చులు కట్టేది నాకు కొంచెం వచ్చు, నేనైనా కడదాము, లేదు అంటే బాగా వాళ్ళలాగా ప్రొఫెషనల్గా రాదనమాట. లేకపోతే వాళ్ళకన్నా ఇద్దాము 200 అయితే కుట్టిస్తారనమాట, కట్టిస్తారు చీరకి. మనం చేసుకుంటే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అదే ట్రై చేద్దామని ఒక 5 చీరలు ఉన్నాయి, పక్కన పెట్టేస్తున్నాను. 5 చీరలు నేను చెప్పిన మా చెల్లెలైనా చేసేస్తుంది అనమాట. మా పెద్ద చెల్లెలు ఉన్నది కదా పొదలకూరులోనే, ఆ అమ్మాయి ఇంకా బాగా చేస్తుంది. ఇలా ఈసారి ఒకసారి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడన్నా వెళ్ళేసి చూసి బాగా, అమ్మాయికి బాగా వచ్చు అట్లాంటి వర్కులు కానీ, వర్క్ జాకెట్లు కుట్టడం కానీ, ఇలాగ చీరకి కుచ్చిళ్ళు వేయడం కానీ అవన్నీ చాలా సూపర్గా చేస్తుంది ఆ అమ్మాయి. ఆ పిల్ల దగ్గరికన్నా వెళ్ళి ఒకసారి వేయించుకొచ్చుకుంటాను, నేను ఇద్దరం కలిసి వేస్తాం. ఒక 5 చీరలు ఉన్నాయి, అనవసరంగా ఎవరికన్నా ఇస్తే ఇప్పుడు 200-300 తీసుకుంటారు చీరకి. అదే మనం వేసుకుంటే ఆ 200-300తోనే 5 చీరలకి సరిపోతాయి అన్నమాట. అందుకని అనుకుంటా ఉన్నాను. ఇవి ఇంకా అన్నీ మడతేసాక ఏ చీర అది జాకెట్ ఆ చీరలో పెట్టేస్తాను. ఇది వచ్చేసి అదే నేను చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇది వచ్చి కంప్యూటర్ వర్కే చేయించాను అనమాట. ఈ జాకెట్ కూడా కంప్యూటర్ వర్క్ చేయించాను. అంటే చీరలో జాకెట్ నేనే సపరేట్గా, ఏ చీరకి నేనైతే సపరేట్గా జాకెట్లు అయితే ఏం తీసుకోలేదు, చీరలో జాకెట్లకే వర్క్లు వేయించుకున్నాను. తర్వాత మీకు నేను చూపెడతాను. ఇంకా నేను కొన్ని జాకెట్లు ఉన్నాయి కదా, వాటికి నేను వర్క్లు ఏమేమి వర్క్లు వేయించుకున్నాను అనేవి కూడా నేనైతే చూపెడతాను. కంప్యూటర్ వర్క్ అంటే ఎక్కువ నేనేం వేయించుకోలేదు, ఈ కంప్యూటర్ వర్క్ కొన్ని వేయించుకున్నాను, అవసరమైనవే వేయించుకున్నాను అనమాట. అది కూడా ఈ మధ్య మా ఇల్లు గృహప్రవేశంకి కొంచెం ముందు ఒక 2-3 పెళ్ళిళ్ళు ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మా గృహప్రవేశం తర్వాత అన్నీ ఈ 1 ఇయర్ లోపల వేయించుకున్నాను అనమాట. అంతకుముందు నేను ఎప్పుడు చీరలకి జాకెట్లు వర్క్లు అలాంటివి అసలు వేయించుకోలేదన్నమాట ఎప్పుడూను. ఇప్పుడంటే ఇవి అంటే కొంచెం కాస్ట్లీ చీరలు ఇప్పుడే తీసుకున్నాను. అంతకుముందు అంత పెద్ద పెద్ద కాస్ట్లీ చీరలు అయితే నేను ఎప్పుడు తీసుకోలేదన్నమాట. మామూలుగా ఫ్యాన్సీ చీరలు అలాగే తీసుకునేది. వాటికి మళ్ళీ వేలు పెట్టి వర్క్లు వేయించడం ఎందుకులే, ఆ వర్క్లు పెట్టే వాటికి ఇంకొక చీర వస్తుంది కదా అన్నట్టు మాకు
పైపింగ్లు అలాగా ప్యాచ్ వర్క్లు వేసుకొని కుట్టుకోవడం మాకు వచ్చు. ఆ వర్క్లు వేసే కాడికి ఈ విధంగా కొంచెం డిజైన్ పెట్టి జాకెట్లు మేమే కుట్టుకుంటే సరిపోద్దులే అనుకున్నాను అనమాట. దీనికైతే పైపింగ్ వేసి మేమే కుట్టుకున్నాము. ఇదైతే నేను కానీ మా చెల్లెలు కానీ ఇలాగ పైపింగ్లు కొంచెం ప్యాచ్ వర్క్లు వేసి అవి అయితే మేమే చేసుకుంటాం. మాకేమి ఇంకో టైలర్కి ఇవ్వాల్సిన పని లేదనమాట. ఇంకా ఇదనమాట. ఇవన్నీ మడతేసేసి బీరువాలో పెట్టేశాను. ముందు బీరువాలో సర్దేసుకుంటే తర్వాత నాకు ఓపుకున్నప్పుడు తీరుకున్నప్పుడు తీసి ఐరన్ చేసుకుంటాను. లేదనుకోండి ఒక మ్యారేజ్ వచ్చినప్పుడు ఏ మ్యారేజ్కి వెళ్ళాలా ఆ చీర కట్టుకోవాలనుకున్నప్పుడైనా అప్పటికప్పుడుకైనా ఐరన్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.